ఈ రోజుతో ఇక ప్రవీణ్ పగడాల గారి టాపిక్ దీన్ని ఫుల్ స్టాప్ పెడదామండి. ఎందుకంటే రాష్ట్రంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద మాట్లాడాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి చాలామంది రకరకాల డౌట్లు మొదటి నుంచి వ్యక్తం చేస్తున్నారు. ముందు ఆ కర్రల మీద రక్తం ఉంది, కర్రలతో కొట్టి చంపారన్నారు. లేదా తర్వాత కొవ్వూరుకు ముందే, కొవ్వూరు టోల్గేట్ ముందే ఆయన మీద దాడి జరిగింది, అక్కడే ఆయన్ని కొట్టి అక్కడి నుంచి ఆయన తప్పించుకొస్తుంటే ఇక్కడ కారు గుర్తు చంపేశారన్నారు. ఆ తర్వాత విజయవాడలో 4 గంటలు ఉన్నాడు కాబట్టి ఆ విజయవాడ 4 గంటల్లో ఎక్కడో చంపేసి అక్కడి నుంచి మనిషిని మార్చేశారన్నారు. ఇప్పుడు ఇంకా చాలామంది ఇంకా ఎనాలిసిస్లు చేస్తూ అసలు హైదరాబాద్లోనే అతను కిడ్నాప్ చేశారు, హైదరాబాద్ నుంచి వచ్చిందే డూప్ అంటున్నారు, అక్కడ ఏదే టీషర్ట్ ఎలాస్టిక్ లేదంటున్నారు, వెనకాల బండికి ఏమో ఇంకోటి లేదంటున్నారు, జావా అని ఇది ఏంటది దాని పేరు లోగో. ఇలాగా ఎవరి కాళ్ళే సిబిఐ ఆఫీసర్లు ఎవరి కాళ్ళే చేస్తున్నారు. నేను చాలా వరకు చెప్పడానికి ట్రై చేశానండి. అరే అమాయకంగా ఉన్నారు, కొంతమంది పొలిటికల్ పార్టీ వైసీపీ వాళ్ళు వచ్చి దీనిలో అనుమానాలు క్రియేట్ చేస్తున్నారు. మన వాళ్ళకి ఎన్ని అనుమానాలు ఉంటే అన్నీ క్లియర్ చేద్దాం అనుకుని నేను చాలా ప్రయత్నం చేశాను. అయితే ఇక ఇక వచ్చే కొత్త కొత్త అనుమానాలు ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నాయి. కాబట్టి వాటి గురించి అన్నింటి గురించి చెప్పడానికి మాకు సమయం లేదు. కాబట్టి నాకే సమయం లేదంటే ప్రభుత్వానికి పోలీస్కి ఏం సమయం ఉంటుంది? ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఆయన ప్రవీణ్ పగడాల గారు నాకు స్నేహితుడు, మీకు ఒక దైవ సేవకుడు లేదా ఒక సువార్థికుడు, కాబట్టి మనకు ఆయన మీద ప్రేమ ఉండొచ్చు. కానీ గవర్నమెంట్ దృష్టిలో, పోలీస్ దృష్టిలో ఎవరు ఆయన అంటే హైదరాబాద్ నుంచి సింగిల్గా బండి మీద బయలుదేరిన ఒక వ్యక్తి. ఆ సింగిల్గా అంటే అది కూడా మళ్ళీ ఎవరు తోడు లేకుండా మెట్ట మధ్యాహ్నం ఎండలో సింగిల్గా 400 కిలోమీటర్ల జర్నీ నిర్లక్ష్యంగా బయలుదేరిన వ్యక్తి గవర్నమెంట్ దృష్టిలో, పోలీస్ దృష్టిలో చెప్తున్నాను. మళ్ళీ ఆయన సింగిల్గా కాకుండా మళ్ళీ వచ్చి వెంటనే హైదరాబాద్ దాటిన వెంటనే ఆ సవేరా లిక్కర్ మార్ట్లో లిక్కర్ తీసుకుని లిక్కర్ కన్జ్యూమ్ చేస్తూ అక్కడక్కడే యాక్సిడెంట్లు అయి పడిపోతున్నా మళ్ళీ లెగిసి ఎవరు వారించినా కూడా ఆగకుండా మళ్ళీ జర్నీ కంటిన్యూ చేసి మరొకసారి పడిపోయి ఒక చాటేమో చిలకల దగ్గర లారీలో పడిపోయారు. ఆ తర్వాత కేసర్ టోల్గేట్ దగ్గరేమో డైరెక్ట్గా వెళ్తాను ఏదో గుద్దుకున్నారు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి రామర్పాటు రింగ్ దగ్గర పడిపోయారు. ఎంతమంది వారించినా ఎంత చెప్పినా వినకుండా ఎక్కడ మన రామర్పాటు రింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ కొంచెం చీకటి పడిన తర్వాత బయలుదేరారు హెడ్లైట్ లేకుండా మళ్ళీ అదే నిర్లక్ష్యంతో ఆయన 100 కిలోమీటర్ల జర్నీ, 100-200 కిలోమీటర్లు విజయవాడ టు రాజమండ్రి. ఆ హెడ్లైట్ లేని ఆ సమయంలో, ఆ పరిస్థితిలో కూడా మళ్ళీ ఆయన ఏలూరులో ఆగి మళ్ళీ లెక్కర్ తీసుకుని అలా బయలుదేరిన ఒక వ్యక్తి గురించి ప్రభుత్వం ఎన్ని రోజులు టైం స్పెండ్ చేయటం, పోలీసు వారు ఎన్ని రోజులు టైం స్పెండ్ చేయటం అసలు చాలా ఎక్కువ అండి. అదేది నిజంగా ఒకవేళ మర్డరు, ఎవరో దారి కాసి ఎవరినో చంపటం, లేకపోతే ఎలాంటిది ఏదైనా జరిగితే దానికోసం ఒకవేళ ఎంక్వైరీకి టైం తీసుకున్నారంటే అర్థం ఉంది. కానీ ప్రభుత్వం దృష్టిలో, పోలీస్ దృష్టిలో ఇది కేసు. ఇలాంటి ఒక కేసు కోసం ఇంకా ప్రభుత్వం టైం స్పెండ్ చేయాలి, మనకు వచ్చిన ప్రతి డౌట్ని పోలీసు తీర్చాలి అంటే అది జరిగే పని కాదండి. ఇంకోటి కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైతే మొట్టమొదట ఆయన చనిపోయిన రోజు విపి రెడ్డి గారు కానీ, అదే విజయప్రసాద్ రెడ్డి గారు కానీ, జాన్ వెస్లీ గారు కానీ, లేదా క్రిస్టియన్ పెద్దలు చాలామంది పెద్దలు వచ్చారు అక్కడికి, వాళ్ళందరూ ఫస్ట్ రోజు దీన్ని హత్య అన్నట్టు మాట్లాడారు, అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ మరుసటి రోజు నుంచి వాస్తవాలు చూసిన తర్వాత వాళ్ళందరూ ఎందుకు సైలెంట్ అయిపోయారు ఒకసారి ఆలోచించండి. రాజమాసన్ ఒకటి యాక్సిడెంట్ అన్నాడని నన్ను ఒకటే బదనాం చేస్తూ నాకు ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది, వాళ్ళు నన్ను ప్రచారం చేస్తారు, అది వేరే విషయం. కానీ వీళ్ళందరూ కూడా అమ్ముడిపోయిన వాళ్ళేనా? మరి వాళ్ళందరూ కూడా అధికార ప్రభుత్వం వాళ్ళ కాదు కదా. అది వాస్తవం తెలుసుకుని దాన్ని ముందు తీసుకెళ్లారని మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి సూట్గా మీకు ఏం చెప్తున్నానంటే, మనం అడిగిన డౌట్లు కాదు. ఇప్పుడు నిన్న ఐజీ గారు కొన్ని విషయాలు ఆయన బయట పెట్టారు, అందులో ఏ ఒక్కటన్నా తప్పని నిరూపించే ఆధారం ఒకటి సంపాదించండి. నేను కూడా మీతో పాటు పార్టీకి రాజీనామా చేసి మీతో పాటు వచ్చి పోరాడతాను. ఆయన హైదరాబాద్ నుంచి ఒంటరిగా బయలుదేరాడు అనేది అబద్ధం నిరూపించండి. సవేరా వైన్స్లోకి వెళ్ళి ఆయన లెక్కర్ కొన్నాడు అనేది ఒకవేళ అబద్ధం నిరూపించండి. లేదా అక్కడి నుంచి ఆయన బయలుదేరి ఎక్కడ చిలకల దగ్గర ఎక్కడో లారీలో పడిపోయారు, మనకు ఫుటేజ్ చూపించారు, అది అబద్ధం నిరూపించండి. ఇందులో ఏదో ఒకటి, అన్నీ నిరూపించొద్దు, ఏదో ఒకటైనా మీరు అబద్ధం నిరూపిస్తే ఖచ్చితంగా మనం ఫైట్ చేద్దామండి. కేసర్ టోల్గేట్ దగ్గర ఆయన గుద్దుకుని పడిపోవడం అబద్ధం నిరూపించండి. లేదా రామర్పాడు రింగ్ దగ్గర ఆయన కూర్చున్నది, ఆయన అక్కడ రెస్ట్ తీసుకున్నది, పోలీసులు చెప్పినా కూడా వినకుండా అక్కడి నుంచి బయలుదేరిపోయింది అబద్ధం నిరూపించండి. హెడ్లైట్ లేకుండా కూడా ఏదైతే మన ఏలూరు వైన్ షాప్ ఏదో పేరు ఉంది, దాని పేరు, ఆ వైన్ షాప్ దగ్గరకు ఆయనకు వచ్చింది, అక్కడికి వచ్చింది అబద్ధం నిరూపించండి. కొవ్వూరు టోల్గేట్ కానీ, లేకపోతే యాక్సిడెంట్ ఆయన చూపించిన ఏదైతే డస్ట్ రాగటం కానీ, ఇందులో ఏ ఒక్కటన్నా ఐజీ గారు చెప్పింది ఏ ఒక్కటన్నా అబద్ధం నిరూపించండి. లేదా ఆయన మొన్న మార్చి 24 నుంచి చనిపోయాడు, మార్చి 12, 13 తారీఖుల్లో ఆయన రాజమండ్రి వచ్చాడట వాళ్ళు ఒకసారి, అప్పుడు కూడా 2 సార్లు ఆయన లెక్కర్ కొన్నాడట, అదే ఐజీ గారు చెప్పారు.
కనీసం అది అబద్ధమేనని నిరూపించండి. ఆయన లిక్కర్ కొంటాం నిజం, ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్లో లిక్కర్ ఐడెంటిఫై అయింది అనేది నిజం, ఆయన ఏ బండి గుద్దలేదనేది నిజం, ఆయన అక్కడి నుంచి ఇక్కడి దాకా ఆయన ఫోన్ ట్రాకింగ్ అంతా పర్ఫెక్ట్గా వచ్చింది, టైమింగ్ అంతా కరెక్ట్గా సెట్ అయింది అనేది నిజం. ఇన్ని నిజాలు ఉన్నప్పుడు ఇక ఎవడో బొగడాగడు వచ్చి బొగడా అనుమానం క్రియేట్ చేస్తూ ఉంటే ఇంకా అదే నమ్ముతాం అంటే ఓకే మీ ఇష్టం, నేను కాదన్నా. కానీ ఇందులో ఏ ఒక్కటన్నప్పుడు నేను అడిగిన పాయింట్లో ఏ ఒక్కటన్నా అబద్ధం నిరూపించండి. నాకు ప్రవీణ్ పగడాల గారు నాకు తెలుసు, నా పరిచయం ఆయన. ఇది ప్రవీణ్ పగడాల గారు అంటాను నేను, ఇది అబద్ధం నిరూపించండి. ఎందుకంటే చాలా మటుకు ఫేస్ ఓపెన్లోనే ఉంది. మొత్తం అంతా ఇప్పుడు ఎవరో బాడీ డబుల్ చేశారు, అంటే బాడీ క్లోనింగ్ చేశారని ఏదో సినిమా స్టోరీలు చెప్పుకొస్తున్నారు. దానికి ఏదైనా ఒక ఆధారం చూపించండి. ఇది క్లియర్గా ఉంది ఇక్కడ. ఒకవేళ మాస్క్ అడ్డే ఉంది కానీ మాస్క్ ఏమాత్రం అడ్డలేదు, జస్ట్ మౌత్ ఒకటే క్లోజ్ అయింది. మిగతా ముక్కు కానీ కళ్ళు కానీ నుదురు కానీ అన్నీ ఆయన అదే ప్రవీణ్ పగడాల గారే. చాలామంది అన్నారా ఏ టు జెడ్ మొత్తం అంతా మాస్క్ పెట్టుకుని ఎలాగొస్తారు, మాస్క్ తీసి కూడా ఉన్నాడు ఈయన. ఆయన కేవలం మాస్క్ ఎక్కడ పెట్టుకున్నాడంటే వైన్ షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం పెట్టుకున్నాడు. ఇది ఒక మొత్తం ఫేస్ అంతా క్లియర్గా ఉంది ఇక్కడ. క్లియర్ ఫేస్. ఎక్కడిది? గొల్లపూడి పెట్రోల్ బంక్. ఇది అబద్ధం నిరూపించండి. అక్కడ పోలీసు వాళ్ళు చూపించిన సీసీ ఫుటేజ్ అది ఆయన కాదు, ఆ టైంలో ఆయన పలానా చోట ఉన్నాడని ఏదైనా ఒక ఆధారం పట్టుకురండి. అరే పోలీసులు ఏమైనా ఆధారాలు చూపించి ఇదిగోనండి మాకు ఇవన్నీ దొరికే ఇదండి అంటే ఆధారాలు లేని అడిగితే ఆయన సీసీ ఫుటేజ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా కంటిన్యూ ఉన్నాయా? చాలా చోట్ల ఉండవు కదా. ఆ సీసీ ఫుటేజ్ లేని చోట ఆయన ఏం చేశాడో అవి పట్టురండి అంటే రాత్రి 11:42 అర్ధరాత్రి ఆయన ఎవరో లేని చోట యాక్సిడెంట్కి గురైతే ఎలా గురయ్యాడు, ఎలా పడ్డాడు, ఆ బండి ఆయన మీద ఎలా పడ్డదో అది పట్టురండి అంటే ఎక్కడి నుంచి వస్తారండి? మీరు ఆలోచించండి. చాలామంది పాస్టర్ అని క్రియేట్ చేశారు. ఆయన పాస్టర్ కాదు, ఆయన జస్ట్ సువార్తకుడు. అంటే ఎవరైనా పిలితే దేవుడి గురించి చెప్తాడు, లేదా డిబేట్లు కండక్ట్ చేస్తాడు, లేదా ఎవరికైనా పిల్లలకి ఏమైనా సాయం కలిగితే సాయం చేస్తాడు తప్ప ఆయన ఒక చర్చిని, ఒక సంఘాన్ని ప్రతి ఆదివారం, శుక్రవారం, లేకపోతే బుధవారం స్త్రీల కూడిక ఇలాంటివి మెయింటైన్ చేసే వ్యక్తి కాదు ఆయన. అయితే పాస్టర్ అనేది క్రియేట్ చేయబడింది. పాస్టర్లను రెచ్చగొట్టబడారు పాస్టర్లు అందరూ. ఇక మీ పాస్టర్లు తాగుబోతు అంటున్నారు అనేది మొత్తం ఇప్పుడు ఈయన కానీ తాగాడని ఒప్పుకుంటే పాస్టర్లు అందరూ తాగునోళ్ళు అయిపోతారు అన్నట్టు సెంటిమెంట్ క్రియేట్ చేశారు. చాలిగా ఆపేద్దామండి, ఆపేద్దాం. లేదు ఒకవేళ అప్పుడు చాలామంది వీరులు సూర్యులు వచ్చారు కదా. ఇప్పుడు నేను అడిగిన ఈ పాయింట్లో ఏదైనా ఒక్కటి అబద్ధం నిరూపించాలి. అన్ని ఆధారాలు పోలీసు చూపించారు. చాలామంది అన్నారు వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీని ఎదిరించో, టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతాం అంటున్నారు. వైసీపీని నేను ఎదిరించడానికి టీడీపీకి అనుకూలంగా మాట్లాడడానికి అదే కారణం ఉంది. ఏంటా కారణం? వైసీపీ హయాంలో డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద మన కళ్ళ ముందు కొట్టి చంపేశారు. సుబ్రహ్మణ్యాన్ని రోడ్డు మీద మన కళ్ళ ముందు శవాన్ని మట్టికి ఇంటి దగ్గర పారేశారు. ఆ ప్రసాద్ని మన కళ్ళ ముందు పోలీస్ స్టేషన్లో పెట్టి నొన్న గుండు కొట్టేశారు. చీరాల కిరణ్ కుమార్ని మన కళ్ళ ముందే కొట్టి చంపేశారు. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు నేను ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకి మన కళ్ళ ముందు జరిగినాయి ఇవన్నీ. ప్రవీణ్ గారిది ఎప్పుడో రాత్రి 11:42కి ఎవరో చూడని చోట జరిగిన యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ పట్టుకుని హత్య అని చెప్పి ఇంతమంది బయటకు వచ్చి మాట్లాడేస్తున్నారు. రే మరి ఆ రోజు కళ్ళ ముందు అన్ని జరిగాయి, మరి ఎక్కడ ఏ సందులో దాకున్నారో మీరు అందరూనే. వాటి అన్నిటికీ ఎవిడెన్సులు కూడా ఉన్నాయి. ఎవడు చంపాడో ఎవిడెన్సులు అన్నీ సీసీ ఫుటేజ్లతో సహా, ఇది సెల్ ఫోన్తో రికార్డ్ చేసిన వీడియోతో సహా ఉన్నాయి. ఆ డాక్టర్ సుధాకర్ గారు బట్టలు ఇప్పేసి కొడుతుంటే నన్ను చంపేస్తారని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికింకా నా చెవులు లేని పడుతున్నాయి. ఎక్కడ తెచ్చారు మీరు అందరూ అప్పుడు? అంటే మంచి గవర్నమెంట్ అంటే ఇక దాని మీద చూపించేస్తారేమో బాబు. అయితే నేను అడుగుతాను, ఇప్పుడు భాస్కర్ గారు చనిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఒకసారి స్పందించారా? మరి మీరు అందరూ గెలగలు కొట్టుకుంటున్నారు వైసీపీలో ఉన్న కొద్దిమంది, లేదా హచ్చండి అని. మరే ఆయన ఎందుకు రాలేదు? నిన్న కాక మొన్న ఎక్కడికి వెళ్ళారు కదా, లింగస్వామి ఏదో ఎవరు చనిపోయాడంటే వెళ్ళాడా? మరి ఈ నేరుగా ఎందుకు రాలేదు? ఇది హత్య అని ఎందుకు మాట్లాడలేదు? అప్పుడన్నా మీకు అర్థం అవట్లేదా? కొంతమందిని రెచ్చగొట్టు వదిలేశారు వైసీపీ వాళ్ళు, అది హత్య కాదని వాళ్ళకే తెలుసు. అందుకే నేను జగన్ గారిని వ్యతిరేకించాను. ఇక చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎందుకు సమర్థించావు అంటున్నారు. ఇది జరిగిందని ఇలా ఫోన్ చేసిన వెంటనే అలాగా లోకేష్ గారు స్పందించారు, సీఎం గారు స్పందించారు, హోంమంత్రి గారిని పంపించారు, డీజీపీ గారు, ఐజీ గారు, ఎస్పీ గారు, సిట్టు
ఒక యాక్సిడెంట్ కేసుకి సిట్ వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం 14 రోజులు పనిచేశారు పోలీసులు, అహోరాత్రులు కష్టపడి. వాళ్ళు తిన్నారో పడుకున్నారో కూడా తెలియదు. 14 రోజులు కష్టపడి మొత్తం ఫైండింగ్స్ అంతా బయట తీసుకొచ్చారు. అందుకే వాళ్ళకి సపోర్ట్ చేశాను. అదేంటది? ఇప్పుడు మనకి సాయం చేసిన ఒకలాగే, సాయం చేయనుండి ఒకలాగే ఎలా చూస్తాం? ఇక్కడ ఇన్ని జరిగాయి కాబట్టి సపోర్ట్ చేస్తే నన్ను కూడా పార్టీ కంటే మాట్లాడండి. దేవుడు చూస్తాడు అన్నీ. నేను అమ్ముడిపోయానా, లేకపోతే ఎవరిదైనా డబ్బులు తీసుకుని ఇలా మాట్లాడుతున్నానా, ఏం చేస్తున్నానో దేవుడు చూస్తాడు. నన్ను ఎవడైతే శపించాడో ఆ శపించే ప్రతి ఒక్కరు కూడా దేవుడు చూస్తాడు. దేవుడు వదిలేశాను. ఎందుకంటే అందరికీ న్యాయం చేస్తాడు దేవుడు అని నమ్మకం నాకు కూడా ఉంది. కాబట్టి ఇది ఎక్కడితో ఆపిస్తే మంచిది. లేదా ఎవరిదైనా ఆధారాలనే పట్టరండి. అయితే యానిమల్ సినిమా స్టోరీ చెప్పడం, బాడీ క్లోనింగ్, బాడీ డబల్, లేదా దృశ్యంలో అలా క్రియేట్ చేయాలని సినిమా స్టోరీలు ఆపేసి ఏదైనా ఉపయోగపడే ఒక ఆధారం ఐజీ గారు చెప్పింది, ఇగో ఈ పాయింట్లు ఏది చెప్పారో ఇది. అంతేగాని ముందు ఎస్పీ గారు అలా అన్నారండి, తర్వాత ఐజీ గారు ఇలాగ చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. కానీ అసలు కేసులో మెయిన్ బలం ఏంటి? ఆ బలం ఏమైనా మారిపోతే ఆయన ఒకలాగా ఈయన ఒకలాగా చెప్తే తప్ప మిగతాయి కాదు. ఇప్పుడు నేను ఏ పాయింట్లు అడిగాను, ఎక్కడ ఆయన కాదని నిరూపించే ఆధారం ఒకటి పట్టండి. ఆయన డ్రింక్ చేశాడు రాజమండ్రిలో 2 రోజులు అన్నారు, అది చేయలేదని ఆధారం అంటూ మీ దగ్గర పట్టండి. ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి పోలీసుల దగ్గర. అవన్నీ బయట తీసి పాస్టర్ గారిని అవమానించడం ఎందుకని ఆగారు. మీరు ఎంత రెచ్చగొట్టినా ఇంకా వాళ్ళు బయటపెట్టే పరిస్థితి లేదు. గవర్నమెంట్ దీని మీద స్పందించే పరిస్థితి లేదు. లేదు మీకు ఇది ఏమైనా ఉంది ఆధారం అంటే ఆధారం పట్టండి, అప్పుడు మాట్లాడదాం. అంతేగాని మేము ఇంట్లో కూర్చుంటాం, మేము సమ్మగా వేసేసుకుని ఏదో ప్రెస్ మీట్ పెట్టుకుని లైట్గా 4 పెగ్గులు వేసుకుని నాకు తిప్పిన సొల్లు అనుమానాలు అన్నీ చెప్తుందని అన్నింటికి ఆధారం పోలీసులు అంటారంటే ఎవరు పట్టుకొస్తారండి?